వెంకటగిరి నియోజకవర్గంలోని పెంచలకోన శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయాల అభివృద్ధికి 70 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీడియాకు తెలిపారు. శనివారం ఆలయ చైర్మన్, అధికారులతో కలిసి అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణంతో పాటు ప్రధాన ఆలయాన్ని గ్రానైట్ రాతితో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. రాబోయే 2-3 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఆగస్టు 30న ఉదయం 10:50 బాలాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా వసతి, మౌలిక వసతులను మెరుగుపరచి తిరుమల తరహాలో సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన సత్రంలో భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. అమ్మవారి ఆదిలక్ష్మి అమ్మవారు పునర్నిర్మాణం కోసం పర్యవేక్షించడానికి ఈరోజు నేను చైర్మన్ అందరం కూడా వచ్చాము, పర్యవేక్షించాం. అది త్వరలోనే అమ్మవారిని గుడి పునర్నిర్మాణం కోసం, అదేవిధంగా మెయిన్ గుడి కూడా అభివృద్ధి గ్రానైట్తో చేసేదానికోసం టోటల్గా ఒక 70 కోట్ల దాకా ఖర్చు పెట్టి 30 కోట్ల గ్రానైట్ అవుతుంది. ఇది అవుతుంది. టోటల్గా కూడా 70 కోట్ల రూపాయలు ఆదిలక్ష్మికి కానీ పెన్షన్ నరసింహస్వామి కానీ ఖర్చు పెట్టి చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దీన్ని ఎండోమెంట్ మినిస్టరు గౌరవనీయులు ఆన రామానాయుడు గారు, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎక్కడా తట్టడం మట్టేసిన మాసాలు లేవు. ఒక టెంపుల్ కూడా అభివృద్ధి చేసిన కార్యక్రమాలు లేవు. ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా మన ముఖ్యమంత్రి ఎక్కడ కూడా అభివృద్ధిలో, సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా వెనకాడ వేయడం లేదు. బ్రహ్మాండంగా ఫండ్స్ ఇచ్చి మరి మనమంతా కూడా ముందు పంపించి అభివృద్ధి కార్యక్రమాలు చేయమని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగా మెయిన్గా వెంకటగిరి నియోజకవర్గంలోనే మరి శ్రీ పెంచల నరసింహస్వామి టెంపుల్ ఉండడం, అదేవిధంగా ఆదిలక్ష్మి గారు, ఈ 2 టెంపుల్స్ కూడా అభివృద్ధి కోసం ఈ 2-3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా అభివృద్ధి చేయాల్సిన ఘట్టం ఉంది. యాత్రికులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంకా రూములు కానీ అన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే ప్రైవేట్గా పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారో ఈ పుణ్యక్షేత్రంలో వ్యాపారాలు చేయకుండా అన్నీ కూడా అందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకి తిరుమలలో ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగా